ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఒకటి చేసుకుంటేనే మీకు ఈ నెలలో రేషన్ అనేది వేస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు ఈ ఒకటి చేసుకోకపోతే మీకు రేషన్ అనేది అందదండి. అయితే ఈ ఒకటి మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, అసలు ఈ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఒకటనే చేసుకోవాలి. అదేనండి ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలామంది బోగస్ కార్డులు ఏదంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వారిపైన కూడా రేషన్ అనేది పొందుతున్నట్టుగా, అనర్హత ఉన్నప్పటికీ వాళ్ళు రేషన్ అయితే పొందుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పసిగట్టి ఈ రూల్ని అయితే తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాలకు అయితే ఈ ఏదంటే అమలు చేయాలని చెప్పేసి కూడా అయితే ఈ రూల్ని అయితే తీసుకొచ్చారు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈపోస్ యంత్రంలో వేలిముద్రలు అనేది వేసి ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది వేస్తారు. ఒకవేళ ఎవరైతే ఈకేవైసీ చేసుకోరో అంటే వేలిముద్ర వేయరో వారికి రేషన్ అనేది రాదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అయితే మనకు విజ్ఞప్తి అయితే చేశారు. సో దీని కారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. ఎవరైనా చేసుకుని వారు ఉంటే కనుక మీ రేషన్ డీలర్ చేస్తారో అక్కడికి వెళ్ళి చేసుకోండి. ఆన్లైన్లో తెలిసి ఉంటే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ వెబ్సైట్కు వెళ్ళి మీరు అక్కడ నుంచి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రీసెంట్గా విడుదల చేసినటువంటి అప్డేటు. సో ప్రతి ఒక్కరికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తెలియని వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కనుక చేసుకోకపోయింటే కనుక వాళ్ళు వెంటనే వెళ్ళి చేసుకుంటే కనుక వాళ్ళు కూడా రేషన్ అనేది ఇస్తారు. ఒకవేళ చేసుకోకపోతే మీకు రేషన్ అనేది అందండి. ఈ వీడియో తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.